హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఈరోజు అక్కడ గ్రామం లేసాను ఫ్రెండ్స్. పెళ్ళి అయితే ఈరోజు లేచి 2 గంటల నుంచి నిద్ర లేదు, పడుకోవాలనిపిస్తుంది. మా బాబు ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ పుట్టినరోజు అని 2 గంటల దాకా మేలుకొన్నాడంట. నాకు అసలు తెలీదు. నేను రెడీ అయిపోయేలాగే పెళ్ళి కూడా అయిపోయింది. చిన్న తంటాలు కదా మాకు. తల నొప్పి పుట్టిపోతుంది నిద్ర లేక. 2 గంటల సేపు నిద్ర లేకపోతేనే తలకాయ నొప్పి. రోడ్లకైతే వచ్చాను, ఎందుకంటే మా తమ్ముడు పాలు తీసుకెళ్తాడు. కొంచెమైనా పోపించుకొని టీ అయినా పెట్టుకుందాం అనిపిస్తుంది. తలనొప్పిగా ఉంది, తాగేసి కాసేపు పడుకుందాం అనిపిస్తుంది. అందుకే వచ్చున్నాను. వెళ్ళాడా ఉన్నాడో కూడా తెలీదు. మా అబ్బాయి ఏమంటే ఎప్పుడెప్పుడు సెలవు పెట్టేద్దామా స్కూల్కి అని అనుకుంటున్నాడు. పుట్టినరోజు వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు అడిగితే చెప్తున్నాడు. మందంగా ఉన్నాడు వాడు కూడా. పొలాలకి నీళ్ళు కూడా వేసేసారు. వంట చేయాలి. మా ఆయన అయితే పడిపోయాడు నిద్రకి. నాకు ముంచుకొస్తుంది నిద్ర, కానీ వంట చేయాలి కదా, చేసేసి పడుకుంటాను. లేదంటే టీ అయినా పెట్టుకొని కాసేపు పడుకోవాలంట. తర్వాత పడుకుంటాను. స్నానానికైతే మందంగా పోతున్నాడు మా అబ్బాయి. స్కూల్కి పోయేదానికి కష్టంగా ఉంది కొద్దిగా. మేము సరే పెళ్ళికి పోయామని తలనొప్పిగా ఉంది, నిద్ర లేదంటే ఇప్పుడు బర్త్డే పార్టీలకు పోయి ఇప్పుడు నిద్ర లేదంట. ఆవులిస్తున్నాడు. సెలవులు పెట్టబాకని చెప్పి చెప్తున్నాను. నవ్వుకుంటున్నాడు. మా పాప అయితే ఇంటికాడే ఉండింది. ఇంట్లో పని అంతా చేసి పెట్టింది నాకు. వంట ఒకటే అన్నమాట నాకు. ఇప్పుడు వంట అయిపోతే ఇంకేం పని లేదు. చూపించేదా మా బాబుని. మా ఆయనకి ఈరోజు సెలవు పెట్టేశాడు. పనికి కూడా ట్యాంకీలకి సెలవు ఇచ్చేసాడు ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఏమే పో, కాకపోతే ఇప్పటికే 2 రోజులు పెట్టినావు సెలవా. ఏమంటాడో చెప్పుకోపోనా. నన్ను తిడతాడు. పానంటున్నాడు, వండుకేస్తున్నాడు. మొహం కొంచెం అట్లా చిట్లు ఇస్తున్నాడు. వాళ్ళ నాన్నకి చెప్పుకోమంటున్నాను సెలవు అయితే. చూడండి ఎలా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.